నీ పేరు? సమన్వి. సమన్వి. ఓకే, ఎలా ఉన్నావు సమన్వి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నైస్. నెక్స్ట్ షాన్య కసలా. షాన్య. ఆ ఆ, ఆ ఆ. ఆ తిన్నారా పన్నారా? లేదు, తినలేదు, ఇంకా పడుకోలేదు. నైట్ అయితే పడుకుంటాం, ఇంటర్వ్యూ అయిన తర్వాత పడుకుంటాం. సరే. ఓకే, నెక్స్ట్ చరణ్ కాసల. చరణ్. హాయ్ చరణ్. హాయ్ అన్న. సో జుట్టు బాగుంది, ఏం షాంపూ వాడుతావు? హిమాలయ షాంపూ ఓ, లేకుంటే అదేంది నాకు తెలియదు. కూకుడుకాయ రసం కదా. కేష్ కంటి న్యాచురల్. అమ్మ బాబోయ్, పెద్ద షాంపూనే. ఓకే, నీ పేరు? ఉజ్వల్. ఉజ్వల్. హాయ్ ఉజ్వల్. హలో అన్న. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. 7th క్లాస్ చదువుతున్నావా? నైస్. ఇంతకు సీరియల్ షూటింగ్ ఎలా నడుస్తూ ఉంది? ఫస్ట్ ఎవరు చెప్తారు? సో పెద్దదాని నువ్వు కాబట్టి నువ్వు చెప్పేసి. ఓకే, చాలా బాగా నడుస్తుంది, అందరు మంచిగా మాట్లాడతారు, చాలా ఏమంటారు ప్లేఫుల్గా ఉంటాం అందరూ. షూటింగ్ చేసినట్టే ఉండదు, చాలా మంచిగా ఆడుతూ పాడుతూ అయిపోద్ది షూటింగ్. అలా మెయిన్గా మీ నలుగురిలో బాగా తుంటరి అల్లరి ఇదే అదేనా? నువ్వే. ఓకే, ఇదే అక్కన అలా అనొచ్చా? చెల్లిని అలా అనొచ్చా? అన్న చెల్లి కాబట్టి అనొచ్చు. ఒక అక్క మంచి కాబట్టి ఇంకా బాగా నచ్చు. కాదు, ఒక చెల్లి ఒక మంచి స్టేజ్ రావాలి కాబట్టి అడుగుతున్నాను. ఇంకా ఇంకా సోది చాలు. అమ్మో. ఓకే సరే, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. థర్డ్. 3rd క్లాసా? ఇంతకు సీరియల్లో అసలు ఆడిషన్ అప్పుడు అంటే ఏం టాలెంట్ చూపించావు నువ్వు? గుర్తులేదు. ఎందుకు లేదు? మర్చిపోయినావా? పక్కన వాళ్ళని మాత్రం అక్కన అండమంటే మాత్రం అంటావు, ఇది మాత్రం గుర్తుండదు. మరి 1.5 year అయింది. 1.5 year అంటే ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్స్? 300+. 400 అయిందా? నువ్వు 300 దగ్గర పడుకున్నావు. 400 రీసెంట్ గా అయింది. ఇప్పుడు తోటలో 500 అవుతాయి. అవుతుంది, ఎందుకవు ఇలాంటి చిచ్చర పిడుగులు పెట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతుంటే అంతే. చిచ్చ అంటే చిచ్చర. ఓ చిచ్చరా. విను మొత్తం పూర్తిగా విను, అందుకే నీకు స్టాచ్యూ చెప్పేసి ఆపేసేది. ఇప్పుడు స్టాచ్యూ చెప్పనా వద్దా? మరి అది గుడ్. సరే, నువ్వే క్లాస్ చదువుతున్నావు చరణ్? 7th క్లాస్ చదువుతున్నావు. ఓకే, ఇంతకు సీరియల్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాన్న ఆడిషన్ అని చెప్పాడు. బాలు సార్ అని ఒక మేనేజర్ ఉంటాను అని చెప్తే వెళ్ళాము ఆడిషన్కి. ఆ తర్వాత ఉజ్వల్ వాళ్ళు కూడా వచ్చారు. అదే షన్య సెలెక్ట్ అయిపోయింది, అంతే నార్మల్గా. ఫస్ట్ షన్య సెలెక్ట్ అయిపోయింది, నువ్వు సెలెక్ట్ అవ్వలేదా? నేను సెలెక్ట్ అయిన తర్వాత షన్య సెలెక్ట్ అయింది. అవునా? తనని ఎవరు చూసినా కానీ వచ్చేయమ్మా అంటారేమో, చిన్న బ్యాగేజ్ లాగా వచ్చేసేయమ్మా అంటారు. ఓకే, ఇంతకు ఆడిషన్లో ఏం అడిగారు? కొన్ని డైలాగ్స్ చెప్పమన్నారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని డైలాగ్స్ అడిగారు, చెప్పాము. ఓకే, ఇంతకు ఉజ్వల్ ఆడిషన్ తీసుకునేటప్పుడు సో ఏం డైలాగ్ చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేసావు? సో ఒకటి అల్లూరి సీతారామరాజు గారిది ఒక డైలాగ్ ఉంది, అది ఇంకా నేను చరణ్ ఇంకొకటి చెప్పాం డైలాగ్. ఇద్దరు అంటే కలిసి చెప్పారా? వాళ్ళు సీన్ ఇచ్చి మరి ఆ సీన్ ఏదో మనం రీక్రియేట్ చేద్దామా? ఓకే, ఇట్స్ అంటే మెనీ ఇయర్స్ కాబట్టి నైస్. ఓకే, నా కోసం ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పేసి. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు, నా ప్రజలే నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుద్రఫట్. ఆయన నువ్వు ఇంత నీచుడివి, నర రూప రాక్షసుడు అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే బట్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను ఆశ పెట్టే వేద ప్రయత్నం అని సందసెటలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాంలు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు వేసుకొని భర్తకమని పేరున ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫట్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? పొరపాటున కూడా ఇచ్చేది రుద్రఫట్, ఇది నా భూమి, ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అలలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను, నా ప్రజల సంస్థకి పాటు పడతా. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్తం మాంసాలు ధారపోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది అలా ఇలాంటి సామ్రాజ్యం కాదు, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరగలరో, ఎక్కడ మనుషులకి ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నిద్రుందా? అద్దరిపోయేలా చెప్పే తెలుసా? ఈ డైలాగ్ ఎక్కడైనా ఇచ్చారా లేకపోతే ఓన్ గా మీ పేరెంట్స్ కానీ అలా ఏమన్నా? లేదు, నా ఫస్ట్ మూవీ లైక్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు దానిలో డైలాగ్ నేర్చుకున్నాను, అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నా. సో ఎక్కడ ఆడిషన్కి వెళ్ళినా అని చెప్తావా? అందుకే ఇప్పుడు చెప్పు అనేటప్పుడు ఫట్ 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 అని చెప్పేస్తావు. ఎవరైనా ఒక్క నిమిషం ఆలోచించి అట్లా చెప్తారు, నువ్వైతే ఫట్ అని చెప్పేసావు. సూపర్ సూపర్ సూపర్.
నువ్వు డైలాగ్ చెప్పాలి. ప్రిపేర్ అవుతావా? చెప్తావా? ఏం చెప్తావు? డైలాగ్ డైలాగ్ చెప్తావా? సరే రాన్వి చెప్పు. ఓకే. ఓ అట్లా అనుకోవాలా? ఓకే. నువ్వెంతో అదృష్టవంతుడి. నాకే నువ్వు నచ్చావి. నా అందం చూసి, నా అంతస్తు చూసి, నా ఎంతోమంది నీకు నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం మరువేసి చూశారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా. కానీ నాకు ఎవరు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటాను. అదేంటో తెలీదు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారని పేకాటాన్ని నువ్వు అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దును లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైజ్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. ఈ అన్నిటికీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 different faces, నీకున్న 5 రూపాయలు చూసి నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్, అంతేందుకు నేను పెంచుకుంటున్న కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోబోయే మగాడి వరకు ఐ వన్ ద బెస్ట్. యువర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంట ఒక మగాడిని పెళ్లి చేసుకొని నాకు పచ్చమని నా ఫ్రెండ్స్, నా సొసైటీ ముందు నిల్చోబెట్టాలని నేను ఆశపడుతున్నాను. నా చెల్లెలకు మీ అన్నకు జరిగిపోయి నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. నువ్వు సిగ్గుపడతావు. వదిలే, నేను చెప్తా. బాయ్. మ్యామ్, మీరు ఇప్పటి వరకు 5 రూపాయలు చూసారన్నారు కదా, మీరు చూడని 6 రూపం కూడా ఉంది. అది చూస్తే మీరు తట్టుకోలేదు. మంచిదే. ఆ డైలాగ్ తర్వాత డైలాగ్ కంటిన్యూషన్ అది. నైస్, సూపర్ చెప్పావు. ఇంతకు ఏ సినిమాలోనే తెలుసా? ఏది? నరసింహ మూవీలో రమ్యకృష్ణ గారు చెప్పిన డైలాగ్. నువ్వు పెద్దయిన తర్వాత అలా అవుదాం అనుకున్నావు, నీలాంబరి లాగా. సూపర్. నైస్. ఇంతకు ఆడిషన్లో సో అంటే మెయిన్గా కొన్ని క్యారెక్టర్స్కి పలానా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి క్యారెక్టరైజేషన్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. మెయిన్గా నీలో ఏ స్పెషల్ టాలెంట్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? ఎక్కువగా ఏమున్నా ఎక్కువగా సెన్సిటివ్ అయిపోతారు కదా కొంతమంది. నేను అలాంటి క్యారెక్టర్ అనమాట. రియల్ లైఫ్లో కూడా ఇంకా సీరియల్లో కూడా అలానే. అంటే ఎక్కువ నమ్మేస్తాను ఎక్కువ ఎవరినైనా సరే. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఏడ్చేది ఒక ఇవ్వమ్మా, ఎమోషనల్గా ఉండాలి అని చెప్తే, సో ఏడ్చేది జస్ట్ ఒక బిట్ చేసా. అంటే ఒక మూవీలో మా మమ్మీ చనిపోతుంది అనమాట. సో ఆ సీన్ రీక్రియేట్ చేసి ఆడిషన్ ఇచ్చాను. వావ్, మంచి అప్లాసే వచ్చింది, సెలెక్ట్ చేసేసుకున్నాను. అవును, ఆ సెట్లో యాక్చువల్గా దయ్యాలు ఉంటుంది, అంటే సీరియల్ ఆత్మ ఉంటుంది, అండ్ తర్వాత మీరు చేసే అల్లరి ఉంటుంది. ఇంతకు మీలో కూడా దయ్యం అనేది దూరింది కదా? మా ఇద్దరిలో దూరింది. మీ ఇద్దరిలో దూరిందా? అప్పుడు నువ్వేం చేసావు? వచ్చి అయ్యో నా పిల్లలు, అంతేనా? వేరే డైలాగ్ లేదా? అంటే అమ్మ కదా, మా నలుగురికి అమ్మ కాబట్టి తిన బాడీలో దూరి నా పిల్లలందరూ బాగుండాలి, మా ఆయన బాగుండాలి అని చూసుకుంది. నాలోకి వచ్చింది. నాలోకి వచ్చిన తర్వాత విలన్ని, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళకపోతే వెళ్ళి, అమరేంద్ర అంటే హీరో కదా, హీరోకి వెళ్ళి అమరేంద్రకి వెళ్ళి చెప్పేస్తాను, నువ్వే ఈ నన్ను చంపేసింది అని చెప్పి నేను భయపట్టిస్తా వీళ్ళని. మనోహరిని భయపట్టిస్తే తను ఎంత చెప్పినా వినదని చెప్పేసి నేనే మొత్తం బ్యాగ్స్ సర్దేసి కార్లో పెట్టేసి తనని పదను ఫస్ట్ కార్ ఎక్కి మని తీసుకెళ్తూ ఉంటా. తీసుకెళ్ళి పెద్ద సీన్ ఉంది అక్కడ. దయ్యం నీళ్ళ దూరిన తర్వాత పెద్దదాని అయిపోయావు, చిన్నదాని కాస్త పెద్దదాని అయిపోయావు అనమాట. కార్లో తీసుకెళ్తూ ఒక ఫారెస్ట్ అంటే ఒక రోడ్ దగ్గర వదిలేసి, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, అవసరం లేదు నాకు, మా ఇంటికి ఇంకొకసారి రాకు అని చెప్పేసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోతా. దాని తర్వాత నెక్స్ట్ డే లేసేసరికి ఏమైంది నిన్న అంతా ఏమైంది నైస్. అండ్ చరణ్, సో నువ్వు ఏ డైలాగ్ చెప్తావు? అందరూ చెప్పేశారు, నువ్వు ఒక్కడే బాకీ ఉన్నావు, చెప్పు. చివరిదాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. లేదు, నిజాన్ని దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాల్ రెడ్డి గారి కూతురని ప్రేమించలేదు దాన్ని. నిన్ను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదాన్ని. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసేవాడిని, కుదిరేది కాదు. ఏంటో అలాంటివి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు.
నేను నెలంతా టీ తాగితే 300 అవుద్దాన్ని. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే? ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటి దారిని? పిచ్చా ఎర్రా. ఈ జుట్టు మా వీధిలోకి వచ్చేస్తే 50, అదే నువ్వు తీసుకెళ్ళే కుక్కన్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. నీ కర్నల్ నీకుంటా దారిని. నేను చదువుకున్నాను, బీటెక్ వేసాను తెలిసాకే నాకు దగ్గరే. నేనే నోటీస్ చేయలేదు. కరెక్టే, ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ ఇంకో సంబరపోయానే స్టాండర్డ్, అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ కొనిచ్చి నీట్గా టక్ చేసుకుని రమ్మంటే నిజంగానే ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసావా దాన్ని? ఇక్కడ బాధపడాల్సిన విషయం అంటే నువ్వు కూడా అందరిలాగా ఆలోచవు. నీ దృష్టిలో పేపర్ అయినా తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు దారిని. నువ్వు నీ నుంచిన చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. నా వెనకాల అంత చీకటే. ఆ వెలుతురును వదిలేసి ఈ చీకట్లోకి రావద్దారిని. అర్థమవుతుంది దారిని. నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? సూపర్. పేపర్ బాయ్ సినిమాలో ఒక అబ్బాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక పెద్దింటి అమ్మాయిని సో లవ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అలా ఫీల్ అవుతూ చెప్పే డైలాగ్ అనమాట. వాళ్ళు చెప్పారు, 4 డిఫరెంట్ డైలాగ్స్తో చంపేశారు. నువ్వు ఒక స్టోరీతో, దయ్యం స్టోరీతో చంపేశావు. ఓకే, సెట్స్లో మీరు 4 ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మొత్తం అల్లరల్లరిగా ఉంటుంది కదా, ప్రతి ఎపిసోడ్లో మీరు ఉంటారేమో కదా. మరి అట్లాంటిది ఎక్కువగా అల్లరి చేస్తూ అందరిని ఆట పట్టిస్తూ అందరిని చిరాకు తెప్పించేది సరే కదా. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? అతను ఒక్కటే చాలా కంట్రోల్ చేయడానికి. అవునా అంటాడా? ఏ కాదు, నువ్వు ఇలా చేసావు అనుకో నేను నీతో మాట్లాడాను అంటాడు. ఏడుస్తూ కూర్చునేది చాలు. ఇంకా అది అప్పుడు అన్న, ఇప్పుడు కాదు. ఎందుకు నువ్వు అంత అల్లరి చేస్తుంటావు? బోర్ కొడుతుందా? ఆడుకోరు. ఏం ఆడుకోవాలి నీతో చెప్పు. ఎన్పిఏటి నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్. నేను షార్ట్ ఫామ్ క్రియేట్ చేశా, NPAT. NPAT అంటే నేమ్ ప్లేస్ అనిమల్. యా, ఎలా క్రియేట్ చేశానన్న పేరు? ఇంపాక్ట్ అంట. బాగా క్రియేట్ చేసింది అది. ఇంపాక్ట్ అంట. ప్యాట్ అంటే ఏంటది? నేమా? నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్. ఓకే అండ్ ప్యాట్. సరే, ఎందుకు అంటే ప్రతిసారి ఒకే గేమ్ ఆడితే అందరికి బోర్ కొడుతుంది కదా. ఏ గేమ్ ఆడరు? అవునా? 24 hours ఆడారా? ఎందుకు ఆడలేదు అంటే ఇంకోసారి ఆడదామని చెప్పు. అప్పుడు కాదు, 24 hours ఈమెతో ఆడుతూ కూర్చోవాలా? మాకేం పనులు ఉండవు? మేము చదువుకోవద్దా? ఫోన్ చూస్తూనే ఉంటుంది. నేను చదువుకుంటా. ఫోన్ లో చదువుకుంటుందంటే చదువుకుంటుంది. నేను మహాభారత్ చదువుతావు నువ్వు చదువుతావా? చేస్తుంది. ఇస్తావా? చూసా, మహాభారత్ చదువుతుంటా. నువ్వేం చదువుతావు? నేను మనుషుల బ్రెయిన్ తింటావు. అది వెరీ అన్న, వెరీ గుడ్. ఎంత మంచిగా మనుషుల బ్రెయిన్ తింటావు కదా కదా. రోజు ఒక అమ్మాయి బ్రెయిన్ తినేస్తుంది. ఏడుస్తుందా? ఏడిపిస్తుందా? చెప్పు. నువ్వు అలాగే ఉండాలి, మేము ఇలాగే ఉండాలి. అంతే, నువ్వు తగ్గదు అసలు. ఏదో ఒకసారి అను. తగ్గదలే. అట్లే ఉండాలి. ఓకే, ఉజ్వల్ చెప్పాను కదా. అమ్మబాబు బాలకృష్ణ గారి కంటే ఎక్కువ సార్లు కొడుతున్నావు. ఇన్ని సార్లు ఏ లేడీ హీరోయిన్ కొట్టారు తొడలు. మళ్ళీ ఇంకోసారి కొడతా. వద్దు, ఎండింగ్ లో అది క్లైమాక్స్ లో కొట్టాలి. క్లైమాక్స్ లో ట్విస్ట్. ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా ఇది స్టార్టింగ్. అప్పుడు కెమెరా యాంగిల్ మార్చమని చెప్తాం. కాళ్ళ చోట, పక్కన చోట, ఇక్కడ చోట, అక్కడ చోట, ఇక్కడ చోట, ఇక్కడ చోట, అక్కడ చోట చెప్తా. నువ్వు చోటావి కాబట్టి. ఓకే ఉజ్వల్, చెప్పు ఉజ్వల్. అంటే స్కూల్ ని మరి షూటింగ్స్ ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? లైక్ షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ చేస్తున్నాను. అబ్బా. మధ్యలో గ్యాప్ ఉంటే అప్పుడు బుక్స్ తీసుకొని ఆన్లైన్ వీడియోస్ వినుకుంటా. షూటింగ్ లేదనుకో లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే లైక్ నేను ఫుట్బాల్ ఆడతాను, జిమ్ చేస్తాను. జిమ్మా? ఏజ్ కే? ఓకే, జిమ్ చేస్తా. ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉందా? నువ్వు తర్వాత మారదాం మనం. ఓకే, అది ఇంకా లైక్ చదువుకుంటాను. షూటింగ్ యాప్ లో ఎప్పుడైనా చదువుకుంటుంటారా మీరు? ఈమె తప్ప అందరు లైక్ చదువుకో, కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంటది కదా. అది సీరియల్లో నిజంగా చెప్పు,
నిజంగా చెప్తున్నా. నిజంగా అదే చెప్పాలంటే చరణ్ చెప్పాలి. జీరో అన్న. సీరియల్ అని కాదు, రియల్ లైఫ్ గా కూడా చెప్తున్నాడు మీ అన్న. సీరియల్ బాగా వస్తుంది నిజం life లో. రియల్ కదా. మొన్నే 2 మార్క్స్ వచ్చింది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇది